బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వర్షాకాలం ప్రారంభానికి ముందే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా తుంగభద్ర, కృష్ణా నదులకు భారీగా వరదలు వచ్చాయి. మధ్యలో 2 వారాల పాటు వర్షాలు తగ్గుముఖం పట్టినా గత వారం రోజులుగా మహారాష్ట్రలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగు పొర్లుతున్న నేపథ్యంలో కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. గతంలో అకాల వర్షాలు కారణంగా 5 రోజుల పాటు ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు మరోసారి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 33,000 క్యూసెక్కులు వరద జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ 38,447 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నీరు నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం రన్వేపై ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేశారు. ఈ అకాల ఘటనతో ఈ విమానంలో ఉన్న 80 మంది ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. పైలట్ సమర్థవంతమైన చర్యలతో ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా నిలిపాడన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం రన్వేపై ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ల్యాండ్ చేశారు. ఈ అకాల ఘటనతో విమానంలో ఉన్న 80 మంది ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. పైలట్ సమర్థవంతమైన చర్యలతో ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా నిలిపాడన్నాడు.